హాయ్ నేను సతీష్. మీ దృష్టిలో టాప్ 5 ఎవరు అనేది, ఎందుకంటే టికెట్ ఫైనల్ తేలిపోయింది కనుక మీ దృష్టిలో టాప్ 5కి ఎవరు డిజర్వ్ అనేది ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. మరి నా అంచనా ప్రకారం ఎవరు ఏంటని చెప్పేస్తా. కళ్యాణ్ ఏదో టాప్ 5లో టికెట్ ఫైనల్ గెలుచుకుని ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. అయితే అది గెలవకపోయినా ఖచ్చితంగా టాప్ 2లోనే ఉంటాడు. అయితే ఇతను ఆట ఎట్లా అయింది, ప్లస్లు మైనస్ అందరి గురించి కూడా చెప్పుకుందాం. ఫస్ట్ 3 వీక్స్ పులిహోర, అమ్మాయిల పిచ్చి ఇట్లాంటివన్నీ ట్యాగ్స్ తెచ్చుకున్నాడు. మైనస్ అయింది, వాదార్ప్ స్టార్ ఇట్లా వచ్చింది. అట్లాగే ఎప్పుడైతే ఆ రీతు చౌదరి మెయిన్ ప్రియా శెట్టితో 3వ వారం అనుకుంటా లాస్ట్ బాటమ్ 2లో ఉండేటప్పుడు అర్థమైంది అతనికి, దీనికోసమా వచ్చాను, అవుట్ అయిపోయినా ఏదో. ఎందుకంటే అంతసేపు ఆట మీద ఫోకస్ పెడితే కదా. ఏనాడైనా పెట్టాడా లేదు. ఎందుకు వచ్చాడో అతనికే తెలియక దారి తీరు తెలియక తప్పిన గొర్రెపిల్లలాగా, మందలోంచి దారి తప్పిన గొర్రెపిల్లలాగా ఉండేది పరిస్థితి. అప్పట్లో మనీష్ మర్యాద బయటకు వచ్చేటప్పుడు అసలు ఏం చేస్తాడో, ఎందుకు వచ్చాడో అసలు అర్థమే కావట్లా. అగ్ని పరీక్షలో చూసి చాలా పొటెన్షియల్, చాలా క్యాలిబర్ అనుకుంటే ఏ పర్పస్ వచ్చాడో కూడా తెలియట్లేదని చెప్పాడు చూడండి. అట్లాగే 100% ఉండేది. ఆ తర్వాత 3వ వారం ఎప్పుడైతే బాటమ్ 2లో ఉండి బాగా ఏడ్చాడో అప్పటి నుంచి రియలైజేషన్ కొంత స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత వారం టాస్కుల్లో పర్ఫార్మెన్స్ పెట్టాడు. అట్లా అట్ ద సేమ్ టైం రీతు చౌదరి మోసం చేసింది అనే ఫీలింగ్. రీతు అండ్ డీమన్ వాళ్ళ గేమ్ ఆడారు. కెప్టెన్ నుంచి ఫస్ట్ అతన్నే తెప్పించే ఫ్రెండ్ అని చెప్పేసి మాట ఇచ్చి దమ్ము శ్రీజతో కూడా చెప్పి దమ్ము శ్రీజ లేపేస్తుంది, నన్ను లేపేస్తుంది కనుక అని చెప్పేసి ఇతనికి చెప్పేసి, ఎందుకంటే నాకు దమ్ము శ్రీజ తప్ప ఎవరు లేరని ఆయన చెబితే, లేదురే మేము ఉన్నామని చెప్పి కూడా చేయడం వల్ల అరే ఏంది ఇది వెన్నుపోటని ఆయన కూడా బాగా బాధపడడంతో అక్కడ నుంచి సింపతి ప్లస్ పాజిటివిటీ ఆ రెండు పెరిగినాయి. హౌస్లో కంటెస్టెంట్కి రావాల్సింది అయితే సింపతి రావాలి, లేదా ఫైటర్ కావాలి, లేకపోతే పాజిటివిటీ పెంచుకుంటూ పోవాలి కదా. ఆ వీక్ నుంచి పాజిటివిటీ రెండూ పెరిగినాయి. అట్లాగే శ్రీజతో కూడా ఫ్రెండ్షిప్ కూడా గ్రాఫ్ పెరిగింది. ఆ అమ్మాయి కూడా 2 సార్లు వచ్చిపోవడం కూడా ఆవిడ సపోర్ట్ చేయడం, ఆవిడ ఫాలోవర్స్ అంతా కూడా ఇతనికైతే టర్న్ అయ్యింది. అట్లాగే రీతితో మన 11వ వారం నామినేషన్లో గొడవ కూడా ఇతనికి గ్రాఫ్ పెరిగింది. పెద్ద గొడవ అయింది కదా ఈ సీజన్లో, పెద్ద ఫైట్ అని చెప్పే కదా. అట్లా డీమన్ పవన్ వర్సెస్ కళ్యాణ్ వర్సెస్ రీతి దాంతా. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈయనకి ఫుల్ సపోర్ట్ ఎట్లా వచ్చిందంటే, ఆ శ్రీజ వచ్చి వెళ్ళిన తర్వాత కూడా చాలా జాగ్రత్త పడ్డాడు. ఈ పులిహోర యాశాలని పక్కన పెట్టారా బాబు అని ఆవిడ కూడా చెప్పడం వల్ల ఏమో కానీ అవన్నీ పక్కన పెట్టేసి సీరియస్ మోడ్లోకి అయితే వచ్చాడు. అట్లాగే తన హాస్టల్ జీవితం గురించి కూడా చెప్పేటప్పుడు ఎమోషన్ అయ్యాడు. అప్పుడు కొంతమంది కనెక్ట్ అయ్యారు. కానీ వాళ్ళ అమ్మగారు ఫ్యామిలీ వీక్ వచ్చేటప్పుడు, బాబు మాకు ప్రేమ లేక కాదు, డబ్బులు లేక, ఆర్థిక పరిస్థితుల వల్ల ఇట్లా ఆ సందర్భంలో పెట్టాల్సి వచ్చింది తప్ప ఆవిడ కూడా ఎంతసేపు ఇతడు చేసిన దానివల్ల, చెప్పిన దానివల్ల తెంగరోడ్లో చెప్పాడని ఫీలింగ్ వచ్చింది. తర్వాత తెలుసు కానీ అన్నాడు. చూసారు, నవ్వుకున్నారు ఆడియన్స్. పాపం ఆ తల్లిదండ్రి 2 సందర్భాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పుకున్నారు, మాకు అవకాశం లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల తప్ప, పేద కుటుంబం కావడం వల్ల తప్ప అని చెప్పడంతో అరే ఒక కామనరు. ఇట్లాంటివి ఉత్తరాంధ్రలో అయితే 170-80 ఫ్యామిలీలు పిల్లలు ఒకరినో ఇద్దరినో ఖచ్చితంగా హాస్టల్లో, రెసిడెన్షియల్ స్కూల్స్, ఈ నవోదయ లేకపోతే వీటన్నింటిలో పెట్టి జాయిన్ చేస్తారు, చదివిస్తారు. అవన్నీ సర్వసాధారణం. ఎందుకంటే పిల్లలు అక్కడ ఉంటే బాగుపడతారు, ఇండివిజువల్టీ వస్తుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఒక డిసిప్లిన్ ఉంటుంది, మంచి చదువులు ఉంటాయి. ఇంటి దగ్గర ఉంటే గారాభం ఎక్కువైపోయి చెడిపోతారేమో, అక్కడ ఉంటే మొత్తం ఆ స్టడీ తాలూకా అదే అట్మాస్ఫియర్లో ఉంటారు కదా. అట్లాంటివన్నీ అవకాశం ఉన్నా లేకపోయినా పెడతారు. అవకాశం ఉన్న వాళ్ళు కూడా చాలామంది పెడతారు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ కూడా. అట్లా పెట్టాము, మాకు అవకాశం లేకని చెప్పారు కదా. అవన్నీ కూడా సెంటిమెంట్ వర్కౌట్ అయింది అతనికి. వీటన్నింటి వల్ల అంటే ఇప్పుడు టికెట్ ఫైనల్ గెలవకపోయినా వీటన్నింటి వల్ల ఓటింగ్ అయితే, పాజిటివ్ ఓట్ అయితే పెంచుకుంటూ పోయాడని నేను చెబుతా ఉన్నా. అట్లాగే టాస్క్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఫస్ట్లో ఆ యారగెన్స్, యాటిట్యూడ్ అవన్నీ ఉండే కంప్లీట్గా పోయినాయి. అట్లాగే ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కూడా ఖచ్చితంగా కలిసి వచ్చే అంశమే. అయితే ఇంకొక మైనస్ ఏంటంటే, నామినేషన్లలో పాయింట్లు కంప్లీట్గా మైనస్. పెద్దగా చెప్పేది ఏమి ఉండదు, అందరికీ ఒకటే, నువ్వు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ఆడాలి ఇంతే. అయితే మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే టాప్ 5లో సెకండ్ 1 or 2 ఈ 2 పొజిషన్స్లో ఉంటాడు. అయితే కామనర్గా మొదలుపెట్టి 0తో జర్నీ స్టార్ట్ అయింది. పిఆర్ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఆ రేంజ్ నుంచి 0తో హౌస్లోకి వచ్చి అసలు ఎవరి పవన్ కళ్యాణ్ మనకు, మీకు ఎవరికైనా తెలుసా, నాకు తెలుసా, మీ ఎవరికి అగ్ని పరీక్షకు వచ్చాక, హౌస్లోకి వచ్చాకే ఇతడు జర్నీ స్టార్ట్ అయ్యి ఈరోజు టాప్ 2లో ఉన్నాడంటే గ్రేటే. ఇక తనుజ పుట్టస్వామి, ఈమె కూడా పాన్ ఇండియా సీరియల్ ఆర్టిస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే అది ముద్దమందారం సీరియల్ అంట, పుష్కర కాలానికి పైగా ఉందంట. నాకైతే సీరియల్స్ చూడగా నాకు తెలియదు, మీలో చాలామందికి తెలిసి ఉండదని నేను అనుకుంటున్నా. సీరియల్స్ ఫాలో అయ్యే వారందరికీ తెలుస్తుంది. ఎందుకంటే పైగా ఆమె అదృష్టం ఏమంటే తెలుగు, కర్ణాటక, తమిళ, ఇంకా 1-2 లాంగ్వేజ్లో మొత్తానికి 4-5 లాంగ్వేజ్లో అది డబ్బింగ్ కూడా చేశారంట, బాగా హిట్ అంట. మరి అది మంచి గ్రాఫ్ అయితే వస్తుంది కదా. సీరియల్స్ చూసే వాళ్ళందరితో ఒక ఫ్యాన్గా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రభాస్ సినిమా హిట్ ఆఫ్ అట్ట అవసరం లేదు, ఫ్యాన్స్ ఖచ్చితంగా చూసి తీరుతారు. అట్లా అది ఇంకా అంటే షోలోకి వచ్చాక ఆవిడ ఎట్లా ఆడింది కాకుండా ముందు నుంచి ఫ్యాన్ బేస్ ఉండేవారు ఖచ్చితంగా చూస్తారు కదా. అట్లా
ఇవన్నీ చూసి ఓట్లు అయితే పడతాయి కదా. అలాగే ఈ అమ్మాయి కూడా పిఆర్ స్ట్రాంగ్గా ఉంది. ఇక ఇంకోటి ఏంటి, హౌస్లోకి వచ్చాక కూడా ప్రతి టాస్క్ ఆడాలి గెలవాలి అనే జీల్ అయితే ఉండింది. ప్రతి దగ్గర కూడా నేను వాయిస్ రేజ్ చేయాలి, చెప్పాలి, నా ఒపీనియన్ చెప్పాలని కావచ్చు. నేను ఎగ్జాంపుల్ కూడా చూసాం భరణి విషయంలో. ఆ అమ్మాయి కరెక్ట్గా అక్కడ అది ట్రయాంగిల్ కాదు అంటే ఒక స్టాండ్ తీసుకుంది చూడండి, అక్కడ ట్రయాంగిల్ అది ఓకే కరెక్టే, ఆవిడ కన్ఫ్యూజ్ కావచ్చు, ఆవిడకి తెలియకపోవచ్చు అది ట్రయాంగిలే. కాకపోతే ఆవిడ అక్కడ క్వశ్చన్ రేజ్ చేసినప్పటి నుంచి గేమ్ మొత్తం చేంజ్ అయ్యింది. భరణి వచ్చి చెక్ చేసేటప్పుడు రెండోది కూడా ట్రయాంగిల్ అవునా కాదంటే ఇది కాదు కదా ట్రయాంగిల్, ట్రై అంటే 3 ఉండాలి, 3 కోణాలు ఎక్కడ, ఇది ఇంకా అడిషనల్ షేప్ వచ్చిందని అక్కడ నుంచి మొత్తం టర్న్ తిరిగింది. అట్లాగే రీతు చౌదరి కూడా రింగ్ దాచేయడం ఏంటి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు చాలామంది మళ్ళీ కామెంట్ కూడా మీరు లైవ్ చూడలేదంటే, నేను ఎపిసోడ్ రివ్యూ కోసం ఎపిసోడ్ చూసిన తర్వాత కొంతసేపు లైవ్ చూసి ఎపిసోడ్ రివ్యూ చేశాక మళ్ళీ లైవ్ చూసి ఇవన్నీ ఫాలో అయ్యి అన్న చూసా. రీతు చౌదరి కావాలని ఆవిడ కూడా మైండ్ అక్కడ వాడింది, ఇక్కడ భరణికి మళ్ళీ ఛాన్స్ ఇస్తే సంజన ఈలోగా మనం వెళ్ళి తెచ్చి పడేయాలి ట్రయాంగిల్ అని చెప్పి ఆ టైం ఆవిడకి కావాలని చెప్పి భరణి కోసం ఛాన్స్ దక్కకూడదు అని చెప్పి ఆ రింగ్ దాచేసింది. మరి అది ఫెయిర్ గేమా చెప్పండి, అది కరెక్ట్ కాదు కదా. దానివల్ల అట్లా అయితే అక్కడ తనూజ కూడా గేమ్ చేంజ్ అవ్వడంలో కీలక పాత్ర, అక్కడ ఫైండ్ అవుట్ చేయడం అంత కూడా మంచి పైన అయింది. అయితే ఇప్పుడు మైనస్లు ఏమంటారా, ఏ టాస్క్ అయినా ఓడిపోతే ఏమాత్రం తీసుకోలేదు, అసూయ అయితే ఉంటుంది, అది ఖచ్చితంగా మైనస్. అనేక సందర్భాల్లో ఏడు చేసి ఫ్రస్ట్రేట్ అయిపోయి అరిచి తల పోటు తెప్పించేసి విసిగెత్తించేసి అవి ఉన్నాయి. ఆ ఏడుపులో అలకలో అలవడాలి, ఇవి కాకుండా ఇంకేమున్నాయన్న పరిస్థితి వచ్చేసింది ఒక దశలో. హోస్టే స్వయంగా వారానికి 35 గొడవలు అంటే ఎట్లాగమ్మని చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతి దశలో సపోర్ట్ కోరుకుంటుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా సపోర్ట్ చేసినా ఫైనల్గా లేదంటాం. సంచాలకురాలుగా కూడా ఈ సీజన్లో ఎక్కువగా చేసింది ఆమెకే, బిగ్ బాస్ కూడా సపోర్ట్ ఉండింది. అలాగే నామినేషన్ పాయింట్లు ఇప్పుడు కూడా వీకే, పాయింట్ చెప్పకుండా అటు తిరిగి యూటర్న్లో కొట్టి అన్ని కొడతా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా పక్కగా టాప్ 2లో ఉంటుంది. మరి ఈ సీజన్లో ఇంతవరకు ఎప్పుడు లేదు, ఇట్లా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్య కళ్యాణ్ అండ్ తనూజ మధ్య టఫ్ ఫైటే ఉంది. ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. 50-50 ఛాన్సెస్ అని ఇప్పటికి కూడా చెప్పొచ్చు. అట్లాగే 3వ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇతడికి కూడా తనూజ మాదిరిగానే ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అయితే ఉంది. మంచి ఎంటర్టైనర్, అందులో అనుమానమైన స్పాంటేనియస్గా టైమ్లీ. ఇప్పుడు చాలామంది కామెడీ చేసేటప్పుడు కొంత బాడీ షేమింగ్ కావచ్చు, లేకపోతే అటు ఇటు కావచ్చు, బట్ ఇతడు ఏంటంటే పర్ఫెక్ట్, ఇంకా తిరగలేదు. అంత మంచి హెల్దీ కామెడీ చేస్తాడు. అవతల వాళ్ళు అందరూ నవ్వుకునే మాదిరిగా టాస్కుల్లో కూడా ఇంకా ఇమాన్యుయల్ దిగాడంటే గెలిచాడు, ఆ రేంజ్లో ఆడాడు. అయితే ఇతను దురదృష్టం ఏంటంటే సేఫ్ ప్లే. నామినేషన్లోకి రాకపోతే ఎట్లా ఓటింగ్ ఎట్లా కనెక్ట్ అవుతుంది, ఎందుకు నామినేషన్లో రాకపోతే ఎందుకు కనెక్ట్ అవుతుందంటే నామినేషన్లోకి వచ్చేటప్పుడు వాళ్ళలో కూడా ఒక తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది, ఆ స్ట్రగుల్ ఉంటుంది. దానివల్ల మనం ప్రూవ్ చేసుకోవడానికి ఫైర్ బయటపడుతుంది, కసి వస్తుంది, ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. దానివల్ల డూ ఆర్ డై అనేట్టుగా ఆడతారు. అది లేకపోతే ఏముంటుంది, హ్యాపీగా ఉన్నామంటే ఉన్నాం, పడుకున్నామంటే పడుకున్నాం, తిన్నామంటే తిన్నాం, సిల్లీగా సేఫ్గా వెళ్ళిపోతూ ఉంటారు. పైగా ఇతడు ఏంటంటే ఈ దరిద్రం కొద్దీ ఈ సీజన్లో మొత్తం 3 వారాలు నామినేట్ అయిన గ్రేట్ కంటెస్టెంట్ ఎవరంటే ఇతడే. కేవలం 3 సార్లు నామినేషన్. నేను అప్పుడెప్పుడు జోక్గా అన్నా, దసరాకు ఒకసారి నామినేషన్ వేయడం, మళ్ళీ క్రిస్మస్కి వస్తాడంటే ఎగ్జాక్ట్గా అదే చేశాడు. ఇంకా చాలు, ఇంక ఇప్పుడు ఇలా వద్దులా అప్పటికే వస్తాను అట్లాగే తయారైంది ఈ నాట. అయితే ఏ టాస్క్ ఆడాడంటే గెలుస్తాడనే ఫీలింగ్ వచ్చింది. మెయిన్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఒకసారి చేశాడు అనుకోండి, ఇతరు నామినేషన్ చేసినా ఆ వీకెండ్ వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఇతను కొంప ముంచింది. 100% బాగుందంట, 99 అంట, ఆహా ఊహా అన్నారంటే ఇతన్ని ఎట్లా నామినేట్ చేస్తామని కూడా వాళ్ళు కూడా నామినేషన్ చేయడం మానేశారు. అదే ఇమాన్యుయల్ కొంప కొల్లేరేపేలా చేసింది. అయితే ఇతను పోనీ అవతల వారు నామినేట్ చేసిన ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసినా వెంటనే రాత్రి అంతా కూర్చొని వివరణ ఇచ్చుకుంటూ తెల్లారిసరికి షార్ట్అవుట్ చేసుకోవాలని తాపత్రయమే తప్ప అయితే ఏంటి గొడవ అయ్యింది అవనే, నేను చెప్పాల్సింది చెప్పా, వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు, అట్లా రైవలరీ కొనసాగించుంటే బాగుండేది. అది చేయలేకపోయాడు. మెయిన్ అది ఒక డ్రాబ్యాక్ అతనికి. తనూజతో చాలాసార్లు రైవలరీ వచ్చింది, కానీ తెల్లారిసరికి క్లియర్ అయిపోలే, నాకు ఫ్రెండ్ అయిపోలే. ఎట్లాగే ఎవరితో గొడవ వచ్చినా ఆర్గ్యుమెంట్ వచ్చినా అదే యాటిట్యూడ్, అదే గేమే, అందుకే పోయింది. కానీ చాలా కష్టపడ్డాడు, కామెడీతో మంచి టైమింగ్తో భుజాల మీద వేసుకొని వచ్చాడని చెప్పొచ్చు. ఇతను లేకపోతే అసలు ఈ సీజన్ ఎంత బోరు కొట్టేదో అనిపిస్తుంది. అతని ప్రభావం అయితే చూపించాడు. విన్నర్ మెటీరియల్ అనుకున్న వాడు ఈరోజు టాప్ 3 వరకు సేఫ్ ప్లే వాళ్ళు వచ్చేసాడు. అయినా సరే గ్రేట్ అనే చెప్పొచ్చు. సూట్ కేసు వరకు వచ్చాడని కూడా చెప్పొచ్చు ఒక రకంగా. అయితే అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పూరే కనుక కళ్యాణ్ మాదిరిగా ఆ సెంటిమెంట్ కూడా క్యాష్ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి, సమయం సందర్భాన్ని బట్టి అమ్మ గుర్తొచ్చింది, ఆకలి గుర్తొచ్చింది, ఇంట్లో కష్టాలు గుర్తొచ్చి అంటే ఏదో ఒక రకంగా చెప్పొచ్చు. కానీ అలాంటి ప్రయత్నం కూడా చేయలే, ఏనాడు కూడా చేయలే. ఫెయిర్గా ఎంటర్టైనర్గా వచ్చాను, ఎంటర్టైన్ చేయాలి, విన్నర్ అవ్వాలనుకుని ఆడాడు తప్ప ఇతడు ప్లస్లు మైనస్లు అయితే ఇవి పక్కాగా టాప్ 3లో ఉంటాడు.
అయితే ఈ ముగ్గురు కన్ఫర్మ్ కదా. ఇక ఎవరు ఉండరో ఫస్ట్ చెప్పేస్తా. సుమన్ శెట్టి మ్యాక్సిమం ఈ వారమే అవుట్, ఎలిమినేట్ అయితే కాబోతా ఉన్నాడు. మ్యాక్సిమం 99.99% అతడే. ఇక ఇంకెవరు ఉంటారంటే రీతు చౌదరి కూడా ఉండదు టాప్ 5లో. ఈ వారం కూడా రిస్క్లో ఉంది. 50-50 ఛాన్సెస్ సుమన్కి అండ్ రీతు చౌదరికి. ఈ వారం తప్పిందంటే వచ్చే వారం తప్పదు, ఖచ్చితంగా అవుట్ అయిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆవిడ ఇంతవరకు ఆ ఇమ్యూనిటీ వల్ల, డిమోన్ పవన్ రాకపోతే ఆ ఓట్ల వల్ల అట్లా మొన్న బర్నాడికి ఏదో అలా వచ్చేస్తుంది మాదిరిగా అట్లా వచ్చింది. ఇద్దరు రాకపోవడం వల్ల సరే కష్టం. ఇక మిగిలిన ప్లేసుల్లో 2 4th and 5th ప్లేస్కి ఎవరంటే ముగ్గురు ఉన్నారు కదా, డిమోన్ పవన్, భరణి అండ్ సంజన. ఈ ముగ్గురులోనే ఇద్దరికైతే ఉంటుంది. హై ఛాన్సెస్ ఎవరికంటే భరణి అండ్ సంజనకే ఉన్నాయి. డిమోన్కి ఎటు తిరిగి ఏదైనా ఈ వారం 10 రోజుల్లో గేమ్ చేంజ్ అయితే టాప్ 5లో ఛాన్సెస్ ఉండొచ్చు తప్ప మిగతా ఎక్కువ శాతం వరకు అంటే భరణి అండ్ సంజనకే ఉన్నాయి. లేదు ఈ కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్ తర్వాత సూపర్ 6 పెట్టేద్దామంటే సంజన, భరణి అండ్ డిమోన్, ఈ 6 కూడా పక్క ఫిక్స్. అయితే డిమోన్ పవన్ జర్నీలో చూసుకుంటే ఫిజికల్ టాస్క్లో బాగా ఆడతాడు. ఆయన నేచర్ కూడా, బిహేవియర్ కూడా కామ్ అండ్ కంపోజ్డ్. కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చినా సరే మంచిగా హార్ట్స్ అయితే గెలుచుకున్నాడని చెప్పొచ్చు. టంగ్ స్లిప్ ఎప్పుడూ లేదు, ఆచితూచి మాట్లాడాడు. డౌన్ టు ఎర్త్ అట్లాగే ఉంటాడు. గర్వంతో, పొగరుతో, బలుపుతో, యారిగెన్సీ, యాటిట్యూడ్ ఏమీ లేవు. మంచి మెచ్యూర్డ్గానే బిహేవ్ చేశాడు. ఆయన దరిద్రం కొద్దీ ఏంటంటే ఒక్క ట్రాకే బిస్కెట్ అయిపోయాయి. అది లేకపోతే తోపు బ్రహ్మాండంగా ఆడుకుని. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే 7 సార్లు నన్ను తీసి పక్కన పెట్టారు అన్నాడు. అంటే 7 సార్లు నీకు అవకాశం ఇచ్చారు, నువ్వు ఫైట్ చేయి, నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకో, నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకో, నువ్వెంత కష్టపడ్డావో, నువ్వెందుకు అర్హుడువో, నన్ను టీం కోసం వాడుకు దొబ్బుతారు లేకపోతే పక్కన పారదొబ్బుతారా, అట్లా ఫైట్ చేసి ఉంటే బాగుండేది. 7 సార్లు తీసారు అన్నాడు తప్ప 7 సార్లు నీకు ఫైటింగ్కి అవకాశం ఇస్తే వినియోగించుకోలేకుండా. అట్లాంటివన్నీ ఇతనికి మైనస్. మొన్న హోస్ట్ కూడా అరే ఎప్పుడయ్యా నీకోసం నువ్వు మాట్లాడతావు, నీకోసం ఒక లాయర్ రావాలన్నారు. ఆయనది కూడా తప్పు ఉంది, హోస్ట్ది కూడా. 7 వారాలు పోనీ సరే ఎప్పుడయ్యా మాట్లాడతాం, ఇప్పుడు 12వ వారంలో చెప్పే బదులు అప్పుడు ఎప్పుడో 1వ సారో 2వ సారో 3 వారాల్లోనే చెప్పుంటే బాగుండేది. అది కూడా అతను డ్రాబ్యాక్ డీమోన్కి. అట్లాగే చాలామంది చాలా రకాలుగా వచ్చారు. గేమ్ చేంజ్ చేసుకోవచ్చు కదా, తప్పే ఉంది అందులో, నామోషి ఏముంది. అందరూ కోరుకున్నది అయితే ఇప్పుడు వైల్డ్ కార్డులు వచ్చినా, ఫైర్ స్ట్రోమ్ వచ్చినా, వీకెండ్ వచ్చినా, ఆడియన్స్ వచ్చినా, ఎవరు ఎన్ని రకాలుగా ఆడియో బయటలు వచ్చినా, ఫ్యామిలీ వీక్ వచ్చినా అందరూ చెప్పింది ట్రాక్. ఆ ట్రాక్ వల్ల నీ గేమ్ ట్రాక్ తప్పిందని చెప్పేటప్పుడు నిర్మోహమాటంగా మార్చుకోవచ్చు. మనకు నిజంగా రియల్ ఎమోషనల్, రియల్ లవ్, రియల్ క్రష్ ఏ ఉన్నా బయటికి వెళ్ళక చూసుకుందాం. ఇక్కడ వద్దు, మనం ఆడడానికి వచ్చాం, కప్పు కొట్టదామని వచ్చాం, కప్పులు అవ్వడానికి రాలా, మనం ట్రోఫీ కొడదాం, ట్రాక్ కోసం రాలా అని చెప్పుకొని ఆట మార్చుకుంటే బాగుండేది. 100 చెప్పినా, 1000 చెప్పినా, 1,00,000 చెప్పినా మేము ఇంతే అన్నాడు. అందుకే ఈరోజు ఆటలో అరటిపండులాగా లాస్ట్కి ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆవిడ ఆటలో ఇతర అరటిపండులు అయితే మంచి ప్లేయరే. ఇక భరణి గారు చెప్పేది ఏముంది, ఇతను కూడా ఎమాన్యుయల్ టైప్, అన్నీ ఉన్నాయి, సేఫ్ ప్లే కొంప ముంచింది. అప్పుడు ఎప్పుడో ఓపెన్ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయ్యాడు. దీనివల్ల బాండ్స్ ఆ బాండ్ శాఖం ఇతను భుజాన్ని ఎక్కిపోయి ఫైనల్గా నెత్తికి ఎక్కిపోయి అతను కొంగదోసేసి అడుగుని దొక్కేసి ఆ టైప్ అయిపోయా. ఆ ఫైర్ బ్రాండ్లో ఆడుంటే వేరే లెవెల్లో ఉండేది. ఇక సంజన కూడా మొన్నటి దెబ్బకు ఫుల్ పాజిటివ్ వచ్చేసింది. లేకపోతే టాప్ 5 వరకు డౌట్ ఉండేది, ఉంటుందా టాప్ 5 వరకు వస్తుందా, వెళ్తుందా, పోతుందా అనే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా రీతు చౌదరి ఆ గొడవ వల్ల ఆవిడకి కంఫర్ట్గా లేదు అని చెప్పడం వల్ల, అయితే నువ్వు వెళ్ళిపో అనడం వల్ల ఆవిడ వెళ్ళిపోయేదంటే ఆవిడని టాప్ 5లో పెడతాం, ఆవిడని చాలా కంఫర్ట్గా టాప్ 5కి చేరుస్తామని ఆడియన్స్ ఆ బాధ్యత తీసుకుని మరి ఇక్కడ ఖచ్చితంగా ఆవిడని కంఫర్ట్గా టాప్ 5లోకి అయితే పెట్టే ఓటింగ్ అయితే వచ్చింది. సో భరణి అండ్ సంజన కూడా పర్వాలేదు మంచిగా ఉంది. సో మొత్తానికి రీతు ఒక దేవత అని చెప్పాలి. ఎవరికి చాలామందికి గ్రాఫ్ ఇచ్చి, భరణికి కావచ్చు నిన్నటి ఎపిసోడ్తో, కళ్యాణ్కి అయితే అప్పుడు అదొక సందర్భంలో, మొన్నొక సందర్భంలో, అట్లాగే ఏం పేరు కూడా సంజన విషయంలో ఆవిడకు కొవ్వొత్తి రీతు చౌదరి. ఆవిడ కరిగిపోతే వీళ్ళందరికీ వెలుగులు పంచిన కంటెస్టెంట్ ఆవిడ. నిజంగా ఆవిడలో కూడా మంచి ప్లేయర్ ఉంది, బాగా ఆడుతుంది ఫిజికల్గా. కాకపోతే కన్నింగ్ స్ట్రాటజీలు, నేను ఉండేటప్పుడు ఎలాగైనా గెలిచేయాలి, లేకపోతే డిమాన్ ఉండేటప్పుడు ఎలాగైనా గెలిపించాలి, ఇవన్నీ ఆవిడకి మైనస్. అందువల్ల భరణికి గ్రాఫ్ పెంచి, సంజనాకి గ్రాఫ్ పెంచి, కళ్యాణికి గ్రాఫ్ పెంచి, ఆవిడ మాత్రం కొవ్వొత్తి వెలుగులు పెంచి ఆవిడ మాత్రం కరిగిపోతూ ఉంది. నేనంతే కదా, సంజనాతో ఆ ఓటింగు ఈ మధ్య కంఫర్ట్ అన్కంఫర్ట్ అనే గొడవలతో సంజనాన్ని తీసుకెళ్ళి టాప్ 5లో పడేసింది. ఇప్పుడు కంఫర్ట్గా ఆవిడ కూర్చుంది సంజన. ఈ రీతి చౌదరికి ఏమో ఓటింగ్లో మాత్రం చాలా అన్కంఫర్ట్గా ఉంది. సో ఇంకా ఏదైనా బంపర్ ఆఫర్ వచ్చి ఏమైనా గేమ్ చేంజ్ చేస్తే అవ్వాలి తప్ప ఇంకా అంతా బాగానే ఉంది, సాఫీగా ఉంది. ఇది మరి నాకు అంచనా ప్రకారం టాప్ 5. మరి మీ దృష్టిలో ఎవరు టాప్ 5 ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. వీడియో చూసే ముందు లైక్ చేయండి. జర్నలిస్ట్ అయితే 1 lakh సబ్స్క్రైబర్స్ మీ సపోర్ట్ వల్ల జరిగింది. అది ఇట్లాగే ఎంకరేజ్ చేస్తాను. ఇంకా మంచి వీడియోస్తో, మంచి అప్డేట్స్తో, పక్క ప్రొఫెషనల్గా మన అప్డేట్స్, రివ్యూస్, అనాలిసిస్ అన్నీ ఉంటాయి. ఏదో చిల్లర కామెంట్లు, వీక్లీ మాటలు ఏమీ ఉండవు. థ్యాంక్ యూ వెరీ మచ్.